హలో అండి, చింతాకు పప్పు ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా చెప్తున్నానండి. ఎలాగంటే ఫస్ట్ అయితే లేత చిగురాకు చింతాకుని తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. దాంట్లోకి వచ్చి పప్పు ఒక గ్లాస్ వేసుకోవాలి. బాగా కడిగి పెట్టుకొని కుక్కర్లో అయితే మనం వేసుకునేయాలండి. పచ్చిమిర్చి ఒక 10, కారం తగినంత వేసుకోండి, మీకు కావాల్సినంత. ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి వేసుకొని చింతపండు నిమ్మకాయ సైజులో ఒక అంత వేసుకోండి. తర్వాత ఎర్రగడ్డ, టమాటా, తెల్లగడ్డ వేసుకునేసి కుక్కర్లో అయితే విజిల్ పెట్టుకునేయాలన్నమాట. ఆ విధంగా 2-3 విజిల్ వచ్చినాక ఆకు బాగా మెత్తగా ఉడికిపోతుంది. అదే తర్వాత అయితే మనం రాళ్ళ సెట్లో వచ్చి బాగా నీళ్ళు వంచుకొనేసి బాగా ఇవన్నీ కూడా వంచుకొని బాగా ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా రుద్దేసుకోవాలి, బాగా ఆకు మెదిగేటట్టుగా మెత్తగా బాగా రుద్దేసుకోవాలండి. తర్వాత అయితే పోపు అయితే ఇంకా అదే కుక్కర్లోని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని, వడిం ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోవచ్చు ఉండేవాళ్ళు, లేకపోయినా ఆవాలే సరిపోతుంది. పోపు అయితే ఆ విధంగా వేసుకునేయాలి.